తెలంగాణ కేబినెట్ నేటి సమావేశం కానుంది. ఎక్సైజ్ పాలసీ, డబుల్ బెడ్రూమ్ పథకంతో పాటు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం కూడా కేబినెట్లో చర్చకు రానుంది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఎక్సైజ్ పాలసీ, సీఎం విదేశీ పర్యటన, ప్రభుత్వ పథకాల అమలుతో పాటు అసెంబ్లీ వ్యూహాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీలో భాగంగా గుడుంబాను అరికట్టేందుకు చీప్ లిక్కర్ను తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. దీనిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి, నిరసనలకు దిగాయి. దీనిపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలపనుంది. మిషన్ కాకతీయలో భాగంగా 46,000 చెరువులకు గాను మొదటి ఫేజ్లో 9,600 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి రెండవ దశ పనులు మొదలవుతాయి. మిషన్ కాకతీయ పైన మంత్రివర్గంలో చర్చ జరగనుంది. హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీ సర్కార్. మిగతా జిల్లాల్లో కూడా అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. మొత్తం 50,000 ఇళ్ల నిర్మాణానికి ఓకే చెప్పింది. విధి విధానాలను కూడా ఫైనల్ చేసే అంశం కేబినెట్లో చర్చకు రానుంది. పలు పథకాలతో పాటు ఉద్యోగుల డిఏ పెంపు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాల పెంపుతో పాటు పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంశం కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 8న చైనాకు వెళతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనే ఆయన 16 వరకు అక్కడే ఉంటారు. ఈ విదేశీ పర్యటనపైన చర్చ జరగనుంది. కేసీఆర్ విదేశీ పర్యటన తర్వాతే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వాటి గురించి కూడా మంత్రివర్గం చర్చించనుంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు.